హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే ఈ వీడియోలో మనం ఇంట్లో వాల్స్కి వేయించుకునే వాల్పేపర్స్ కోసం ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను అనమాట. యాక్చువల్గా ఇవి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇవైతే యూట్యూబ్లో చూసి ఒక షాప్ నుండి, అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, వండర్ వాల్స్ అనే ఒక షాప్ నుంచి మంచి రివ్యూస్ ఉన్నాయి కదా అనేసి ఈ వాల్పేపర్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. వాళ్ళు ఏం చేశారంటే మనకి ఒక రోజులోనే షిప్పింగ్ అనేది చేశారు. అది కూడా ఆర్టీసీ కార్గోకి వేశారనమాట. నైట్ 10 o'clockకి ఆర్టీసీకి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే మనకి మార్నింగ్ 11 కల్లా మనకి వైజాగ్ వచ్చేస్తాయి. ఇవి ఈచ్ రోల్ వచ్చి మనకి క్వాలిటీ అలాగే డిజైన్ బట్టి మనకి ఒక్కొక్క రోల్ ఒక్కొక్క కాస్ట్ పడిందనమాట. ఇక్కడ చూస్తున్న రోల్ అయితే ఇది యూనిక్ డిజైన్స్లో హై ఎంబోజ్డ్ వాల్పేపర్ అనమాట. ఇది ఈచ్ రోల్ వచ్చి మనకి 900 రూపీస్ అనేది చార్జ్ చేశారు. ఈ హై ఎంబోజ్డ్ వాల్పేపర్స్ అయితే ఒక రోల్ 900 రూపీస్ అండి. అలాగే మిగతా రోల్స్ అయితే 400 రూపీస్కి తీసుకోవడం జరిగింది. అలాగే మనం వాట్సాప్లో కనుక వాళ్ళని కాంటాక్ట్ అయ్యి హాయ్ అని మెసేజ్ చేస్తే చాలండి, చాలా డిజైన్స్ వాళ్ళు మనకి పీడిఎఫ్ పంపిస్తారు. వాటిలో మనకి నచ్చిన డిజైన్స్ని అలాగే కలర్ కాంబినేషన్స్ని మనమైతే సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి పెడితే వాళ్ళు మనకి పార్సిల్ చేసి పంపించడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మనకి వాల్పేపర్ సెలెక్ట్ చేసుకోవడం రావట్లేదు అంటే కూడా వాళ్ళు మనకైతే కొన్ని సజెషన్స్ ఇస్తారండి. మనమైతే వీడియో లేదా ఫోటో తీసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మనకి ఎటువంటి వాల్పేపర్ అవసరం అవుతుందో వాళ్ళు ఈ వాల్పేపర్స్తో పాటు మనకి గ్లూ కూడా అవసరం అవుతుందండి స్టిక్ చేయడానికి. అలాగే ఈ గ్లూ ప్యాకెట్స్ని కూడా వీళ్ళే అమ్ముతున్నారనమాట. ఒక ప్యాకెట్కి అయితే వీళ్ళు 100 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ షాప్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనకి ఒక రోల్కి ఒక గ్లూ ప్యాకెట్ అనేది అవసరం అవుతుందని చెప్పారు. అలాగే మేము 6 రోల్స్ తీసుకున్నాం కదా, 6 రోల్స్కి 6 ప్యాకెట్స్ అయితే ఉండాలి మేడం అని చెప్తే 600 పెట్టి పర్చేస్ చేసామన్నమాట. కానీ ఇక్కడ పేస్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి బకెట్లో ఒక హాఫ్ వాటర్కి ఒక్క ప్యాకెటే వీళ్ళు కలపడం అనేది జరిగింది. ఆ 6 రోల్స్కి కూడా ఆ ఒక్క ప్యాకెటే సరిపోయిందనమాట. మనకి ఈ షాప్ వాళ్ళు అయితే మాత్రం 500 లాస్ అనే చెప్పాలి. కనుక ఎవరైనా ఆర్డర్ చేసినట్లయితే 1 or 2 ప్యాకెట్స్ మాత్రమే పర్చేస్ చేయండి. లేదంటే మనకి వాల్పేపర్స్ స్టిక్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళైనా తీసుకొస్తారు ఈ పౌడర్ అనేది. అలాగే ఈ వాల్పేపర్స్ స్టిక్ చేయడానికి వచ్చే వాళ్ళైతే మనకి ఒక రోల్కి 500 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. అంటే ఒక్కొక్క ప్లేస్లో 300 కూడా తీసుకుంటారు. మినిమం అయితే మనకి 500 అబోవ్నే ఇక్కడ ఛార్జ్ చేస్తారనమాట. మనం వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడే ప్రైస్ అనేది కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే మంచిది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం రోల్ ఫుల్గా వాడినా వాడకపోయినా రోల్ అనేది ఓపెన్ చేస్తే మాత్రం వీళ్ళకి 500 రూపీస్ అనేది తీసుకుంటారంట. అంటే ఒక రోల్ ఫుల్గా వాడేసి ఇంకో రోల్లో మనకి ఒక 1 feet లేదా ఒక 1 SFT ప్లేస్కి వీళ్ళు ఇంకో రోల్ ఓపెన్ చేసి అతికించాలన్నా సరే వాళ్ళు 500 అనేది కంపల్సరీ ఛార్జ్ అయితే చేస్తున్నారు. సో మనం ముందుగానే వాళ్ళకి కట్ చేసేటప్పుడు ఎక్కువగా రోల్ వేస్ట్ చేయొద్దని ముందు ఉంటే చెప్పుకుంటే మంచిది. మేమైతే 3 రూమ్స్కి 3 డిఫరెంట్ డిజైన్స్ అయితే రోల్స్ రప్పించడం జరిగింది కదా. ఆ 3 రూమ్స్కి కూడా 6 రోల్స్, 6 రోల్స్ ఓపెన్ చేసి స్టిక్ చేయడానికి రోల్కి 500 చొప్పున మాకు 3000 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేయడం జరిగింది. ఇక ఈ రోల్స్ అయితే మనకి 21 inches విడ్త్ అనేది ఉంటుంది. అలాగే 30 feet లెంత్ అయితే ఉంటుందన్నమాట. మనకి 10x10 వాల్కి అయితే 2 రోల్స్ అనేవి అవసరం అవుతాయి. ప్లెయిన్గా ఉండే వాల్స్కి అయితే ఈ రోల్స్ స్టిక్ చేయడం చాలా ఈజీ అండి. వితిన్ 1 అవర్లోనే మనకి వాల్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. కానీ ఈ విధంగా సీలింగ్ డిజైన్స్ ఉండే వాల్స్కి అయితే మాత్రం కొంచెం వర్క్ టఫ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ కటింగ్స్ ఉన్నాయి కనుక మినిమం 2 hours పైనే టైం తీసుకున్నారనమాట ఈ వాల్ అంతా అతికించడానికి. అలాగే ఈ వాల్పేపర్స్ అతికించేటప్పుడు మనం కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి. ఎక్కడైనా డిజైన్ అంటే వీళ్ళు పీసెస్ అనేవి స్టిక్ చేస్తారు కదా వాల్పేపర్స్,
అవి ఎక్కడైనా డిజైన్ మనకి కొంచెం అప్ అండ్ డౌన్ అవుతున్నాయేమో చెక్ చేసుకుంటూ వాళ్ళకి చెప్తే వాళ్ళు కరెక్ట్‌గా అతికించడం అనేది జరుగుతుంది. నాకైతే కస్టమైజ్డ్ వాల్‌పేపర్స్ అనేవి చాలా చాలా ఇష్టమండి. ఈ కస్టమైజ్డ్ వాల్‌పేపర్స్ అయితే మనకి నచ్చిన డిజైన్స్‌లో, కలర్స్‌లో అలాగే వాల్ అంతా కూడా ఒకటే డిజైన్‌తో ఉంటాయి కదా! అవైతే చాలా ఇష్టం అనమాట. కాకపోతే ఇంట్లో కొంచెం ఫంక్షన్ ఉండి అప్పటికప్పుడే వీటిని తీసుకోవడం జరిగింది. అంటే నేను 2, 3 డేస్‌లో ఇవి ప్లాన్ చేసుకొని రప్పించాననమాట. ఈ వర్క్ చూసే వాళ్ళకైతే చాలా సింపుల్‌గా అనిపిస్తుంది గానండి, చాలా చాలా టఫ్ ఇది. చూసారు కదా! చాలా జాగ్రత్తగా చేస్తున్నారనమాట. వాళ్ళే కొంచెం తప్పు చేసినా సరే, అంటే మెజర్‌మెంట్ సరిగ్గా తీసుకోకపోయినా, కటింగ్ బాగోకపోయినా సరే, మనకి ఒక రోల్ అనేది వేస్ట్ అయిపోతుందనమాట. అందుకే వీళ్ళు చాలా చాలా జాగ్రత్తగా టైం తీసుకొని మరీ చేస్తారు. ఇక ఈ వాల్ పేపర్స్ అయితే వాటర్ ప్రూఫ్ అని చెప్పారండి. అంటే వాటర్ పడినా సరే ఏమీ కాదు. అలాగే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే లేదంటే పెద్దవాళ్ళమైనా కూడా వాల్స్ పైన ఏవైనా పడుతుంటాయి కదా! అటువంటప్పుడు తడి క్లాత్ పెట్టి మనం నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చంట. అలాగే ఇది హాల్‌లో అతికిస్తున్నది ఏంటంటే హై ఎంబోస్డ్ వాల్ పేపర్స్ అని చెప్పాను కదా! అదేంటంటే మంచి షైనింగ్ వస్తదనమాట. ఇక మీరు గనుక ఆన్‌లైన్‌లో వాల్‌పేపర్స్ తీసుకుంటున్నట్లయితే వాళ్ళతో ముందుగానే చెప్పండి. అంటే వాళ్ళు మెసేజ్ చేస్తుంటారు, చాట్ చేస్తుంటారు. కానీ డైరెక్ట్‌గా కాల్ చేసి మాట్లాడండి. మంచి స్టాక్ అయితేనే పంపించండి అనేసి చెప్పి వాళ్ళని డైరెక్ట్‌గా అడగండి. లేదంటే ఎప్పుడో పాతవుంటాయి కదా! ఆ ఓల్డ్ స్టాక్ అంతా కూడా మనకి పంపించేస్తుంటారు. ఇక ఇక్కడ స్టిక్ చేస్తున్నదైతే ఇది పిల్లల బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్‌కి నేనైతే డైనో థీమ్ అనేది తీసుకున్నాను లైట్ కలర్‌లో. ఇది అలాగే బెడ్రూమ్‌లో స్టిక్ చేసిన వాల్‌పేపర్స్ అయితే క్వాలిటీ అదంతా బాగానే ఉన్నాయి. ఈ వాల్‌పేపర్స్ స్టిక్ చేయడం అనేది మార్చ్‌లో చేశామన్నమాట. మార్చి నుండి అయితే ఇప్పటికి 2 మంత్స్ పైన అయిపోతుంది. ఇప్పటి వరకు అయితే నో ఇష్యూస్. ఎలా అయితే స్టిక్ చేసామో అలానే ఉన్నాయి. ఓవరాల్‌గా నాకైతే ఈ 3 రూమ్స్‌కి కలిపి అంటే రోల్స్‌కి అతికించడానికి అలాగే గ్లూకి కలిపి 8000 లోపే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ ఛానల్‌లో అయితే ప్రొడక్ట్స్ యొక్క అన్బాక్సింగ్ వీడియోస్ అలాగే వాటి రివ్యూస్‌ని ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటానండి. ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఒకసారి నా ఛానల్‌ని అయితే విజిట్ చేయండి. నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.